ఓకే, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయిపోయింది కదా. దాంట్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు అందరూ చేశారని అనుకుంటున్నాను. సో ఆన్సర్ కూడా వచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ చాలా ఈజియెస్ట్ మెథడ్ ఈ చాప్టర్లో, చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఇది క్రామర్స్ రూల్. నోట్స్ ఇచ్చాను, ఒకసారి నోట్స్ తీసి చూడండమ్మా. క్రామర్స్ రూల్, క్రామర్స్ రూల్. సో ఇక్కడ కూడా 3 లీనియర్ సిస్టమ్ ఆఫ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ 3 లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలా రాసుకోవాలి మనం? ax is equal to b, ax is equal to b, where a is the కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అంటే x y z యొక్క కోఎఫిషియంట్స్ ఏమున్నాయో ఆ కోఎఫిషియంట్స్ తో రాసే మ్యాట్రిక్స్ ని a అని పిలుస్తాం. తర్వాత x అనేది అక్కడ మనం కనుక్కోవాల్సిన అన్నోన్స్. xyz అయితే xyz, x1 y1 z1 అయితే x1 y1 లేదా x1 x2 x3 అయితే x1 x2 x3. సో అది x మ్యాట్రిక్స్. తర్వాత b అంటే ఏంటి? ఆ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉన్న రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి చూసారా, అది b మ్యాట్రిక్స్. సో అవి ax is equal to b అనే ఫార్ములా రాసుకుంటాం అని చెప్పాం. సో ఇక్కడ మనకి ఈ క్రామర్స్ రూల్ లో వాడే ఫార్ములాలు ఏంటంటే x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. ఈ మూడు ఫార్ములాస్ వాడతాం. xyz ఫైండ్ అవుట్ చేయాలి. xyz x అనే మ్యాట్రిక్స్ ని, దట్ ఈస్ x అనే మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనకి x is equal to మ్యాట్రిక్స్ ఏంటి మనకి ఇక్కడ x y z. ఈ xyz ఫైండ్ అవుట్ చేయడానికి వాడే ఫార్ములాస్ ఏంటి? x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. సో ఈ ఫార్ములాస్ వాడుకుని ఈ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఈ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అంటే ఏంటంటే ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ చూసారా, ఆ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది డెల్టా. సో తర్వాత డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు ఇందాక ఫైండ్ అవుట్ చేశారు చూసారా డెల్టా మ్యాట్రిక్స్ ని, ఆ డెల్టా మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలమ్ అని చూసారా, ఆ ఫస్ట్ కాలమ్ ని p అనే మ్యాట్రిక్స్ రీప్లేస్ చేస్తాం. ఆ వచ్చే మ్యాట్రిక్స్ మొత్తానికి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళా డెల్టా 2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డెల్టా మ్యాట్రిక్స్ చూసారా, ఆ డెల్టా మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలమ్ ని b తో రీప్లేస్ చేస్తాం. b తో రీప్లేస్ చేసి వచ్చిన దానికి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ డెల్టా 2. నెక్స్ట్ డెల్టా 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ డెల్టా అనే మ్యాట్రిక్స్ లో థర్డ్ కాలమ్ ని b తో రీప్లేస్ చేస్తాం, వచ్చేది అక్కడ మనకి డెల్టా 3. సో డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఈ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. కూడా ఏం కనుక్కోవచ్చు? x y z. సో ప్రాబ్లం రాయండి. ప్రాబ్లం చూడండి ఒకసారి. ప్రాబ్లం చూడండి ఒకసారి. సాల్వ్ ద ఈక్వేషన్స్ x plus y plus z is equal to 9, 2x plus 5y plus 7z is equal to 52, 2x plus y minus z is equal to 0 by Cramer's rule, by Cramer's rule, by Cramer's rule, by Cramer's rule. సో రాసుకోండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాసుకుంటారు. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్ అని రాసుకుంటారు. ఈ 3 ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఈ 3 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఇచ్చిన లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? ax, the system can be expressed as ax is equal to b, where a is equal to కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏంటి? 1 1 1 2 5 7, తర్వాత 2 1 -1, కామా x is equal to ఏంటి? x y z అండ్ b is equal to ఏంటి? 9 52 0, 9 52 0. ఇది ఏ మ్యాట్రిక్స్? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అన్నోన్ మ్యాట్రిక్స్ x అండ్ b మ్యాట్రిక్స్ 9 52 0. ఫస్ట్ we find by Cramer's rule delta is equal to determinant of a అంటే 1 1 1 2 5 7 2 1 -1, that is equal to determinant find out చేయండి. 1 into కరస్పాండింగ్ రో అండ్ కరస్పాండింగ్ కాలమ్ నెగ్లెక్ట్ చేయాలి. డిటర్మినెంట్ లో 1 యొక్క రో ఏంటి? ఈ రో మొత్తం నెగ్లెక్ట్ చేయండి. 1 యొక్క కాలమ్ ఏంటి? ఈ కాలమ్ మొత్తం నెగ్లెక్ట్ చేయండి. సో ABCD కి AD మైనస్ BC అప్లై చేస్తున్నాను. -5 -7, తర్వాత -1 ఇంటూ ప్లస్ మైనస్ ఆల్రెడీ చెప్పలేదు కదా,
-1 ఇంటూ కరస్పాండింగ్ రో అండ్ కరస్పాండింగ్ కాలం నెగ్లెక్ట్ చేశాను, ఎంత అవుతుంది? -2 -14 ప్లస్ 1 ఇంటూ ఎంత అవుతుంది? 2 - 10, 2 - 10 that is equal to 1 into -12, 1 into -12 minus 1 into -16 plus 1 into -8 that is equal to -12 plus 16 minus 8 ఎంత అవుతుంది మొత్తం చూడండి ఇక్కడ? -20 plus 16 ఎంత? -4. నెక్స్ట్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 is equal to డిటర్మినెంట్ ఆఫ్, ఏం చెప్పాను ఇందాక మీకు? ఈ డెల్టాలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ని బి తో రీప్లేస్ చేయండి అని చెప్పాను. ఫస్ట్ కాలం ఏంటి? 1 2 2, దాని వల్ల ఏం రీప్లేస్ చేస్తారు? 9 52 0 రీప్లేస్ చేసి రిమైనింగ్ వాల్యూస్ ఏముందో అది రాసేయండి. 1 5 1 1 7 -1 దీనికి ఎట్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఎట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 9 ఇంటూ ఎంత? -9 ఇంటూ -5, 9 into -5 -7 -1 into ఎంత అవుతుంది? -52 -0 plus 1 into 52 -0 that is equal to 9 into -12 -1 into -52 plus 1 into 52 అంతే. ఇక్కడ 9 into -12 అంటే ఎంత? -2 -12 అంటే ఎంత? -108 తర్వాత ప్లస్ 52 ప్లస్ 52 -108 52 ప్లస్ 52 104 ఎంత అవుతుంది మొత్తం అప్పుడు మీకు? -4. డెల్టా 1 is equal to -4. నెక్స్ట్ డెల్టా 2 ఎలా వస్తుంది ఇక్కడ? డెల్టా మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. డెల్టా మ్యాట్రిక్స్ చూడండి ఏముంది? డెల్టా మ్యాట్రిక్స్ ఏముంది అక్కడ? ఫస్ట్ కాలం ఏం మార్చొద్దు. ఫస్ట్ కాలం ఏంటి? 1 2 2. ఏం మార్చాలి ఇప్పుడు మనం? డెల్టా 2 లో సెకండ్ కాలం మార్చాలి. సెకండ్ కాలం దేంతో మార్చాలి? బి తో మార్చాలి. బి అంటే ఏంటి అక్కడ మనకి? 9 52 0. సో రిమైనింగ్ ది 1 7 -1 అది మామూలే. సో దీన్ని ఎట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 into -52 -0 -9 into -2 -14 plus 1 into 0 -104 that is equal to 1 into -52 -9 into -16 plus 1 into -104 that is equal to -52 minus into minus plus 9 into 16 అంటే ఎంత అవుతుంది అక్కడ? 144 -104 మొత్తం వాల్యూ సింప్లిఫై చేయండి. ఎంత వస్తుంది చూడండి అక్కడ? వాల్యూ ఇప్పుడు మీకు వచ్చేది -12. డెల్టా 2 is equal to -12. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇప్పుడు? డెల్టా మ్యాట్రిక్స్ ఒకసారి చూడండి. డెల్టా మ్యాట్రిక్స్ ఒకసారి. డెల్టా మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ డెల్టా మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది ఒకసారి చూడండి. డెల్టా మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలం ఏం మార్చొద్దు. 1 2 2. సెకండ్ రో కూడా ఏం మార్చొద్దు. సెకండ్ కాలం కూడా ఏం మార్చొద్దు. 1 5 1. థర్డ్ కాలం మాత్రం దేంతో రీప్లేస్ చేస్తారు? బి తో రీప్లేస్ చేయండి. 9 52 0. డెట్ వాల్యూ ఫైండ్ 1 into 0 -52 -1 into 0 -104 plus 9 into 0 -10 that is equal to 1 into -52 -1 into -104 plus 9 into -10
minus 52 plus 104 minus 90. డెల్టా 3 ఒకసారి చూడండి, డెల్టా 3 ఒకసారి చూడండి అమ్మా. డెల్టా 3 ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1 into 0 minus 52 minus 1 into 0 minus 104 plus 9 into 2 కదా ఇక్కడ 2 minus 10 that is minus 8. ఇక్కడ అప్పుడు ఎంత అవుతుంది 72. So final value delta 3 is equal to minus 20. Delta 3 is equal to minus 20. Therefore x1 is equal to, by Cramer's rule, therefore by Cramer's rule x1 is equal to delta 1 by delta, that is equal to delta 1 value minus 4 by minus 4 is equal to 1. x2 is equal to delta 2 by delta, that is equal to minus, sorry xy z లో కదా, y is equal to delta 2 by delta minus 12 by minus 4 is equal to 3. తర్వాత z is equal to delta 3 by delta is equal to minus 20 by minus 4 is equal to 5. Therefore x is equal to 1, y is equal to 3, z is equal to 5 is the solution. X is equal to 1, y is equal to 2, z is equal to 3 is the solution. So easiest method ఇది. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన జస్ట్ ఓన్లీ కోఎఫిషియంట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఏ ఏంటి, ఎక్స్ ఏంటి, బి ఏంటి రాస్తున్నాము. రాసిన తర్వాత ఏ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ నుంచి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ, అది మనం రాస్తున్నది. సో ఆ వచ్చిన డెల్టా వాల్యూ నుంచి తర్వాత డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం. ఆ డెల్టా మ్యాట్రిక్స్ ఏదైతే రాసాం ఆ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలమ్ ని బి తో రీప్లేస్ చేస్తున్నాం, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. y ఈజ్ ఈక్వల్ ఎలా రీప్లేస్ చేస్తున్నాం, మళ్ళా డెల్టా మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలమ్ ని బి తో రీప్లేస్ చేస్తున్నాం, డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. z ఈజ్ ఈక్వల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డెల్టా మ్యాట్రిక్స్ లో థర్డ్ కాలమ్ ని బి తో రీప్లేస్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూస్ అన్ని తయారు చేసుకుని ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో ఇది సొల్యూషన్ మీకు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నాయా చూడండి ఒకసారి, అన్మ్యూట్ చేయము ఒకసారి.